నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎస్సీ హోదాకు సంబంధించి మతం మారితే ఎస్సీ హోదా పోతుంది అని చెప్పి ఒక తీర్పు అయితే రావడం జరిగింది. అది రాజ్యాంగాన్నే మోసం చేయడం అని చెప్పి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు కోర్టు వారు. ఇక్కడ చూద్దాం రండి. అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ ఏమని స్పష్టీకరణ చేసిందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉదాహరణకు క్రిస్టియన్ మతాన్ని కనుక స్వీకరిస్తే అతనికి ఎస్సీ రిజర్వేషన్ హోదా ఏదైతే ఉందో అది కుదరదు. అలా తీసుకోవడానికి అంటే మతం మార్చుకున్న తర్వాత కులం ముసుగులో ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్స్ని పొందడం అనేది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ చేసింది. ఇది కేవలం ఎస్సీ కుదరదనింది. మరి బీసీల సంగతి ఏమో చూడాలి. బీసీలు కూడా ఎవరైనా మతం మార్చుకున్నా, ఓసీలు మతం మార్చుకున్న వాళ్ళ కులానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కొన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తారు. మంచిదే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, మంచిదే. కానీ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే అటువైపు క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించవచ్చు, కానీ పుట్టుకతో వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్సీ ఓట్లు వస్తాయని చెప్పి 2 ఓట్లు పడతాయనేటువంటి ఉద్దేశంతో మతం మార్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాటన్నిటికీ చెక్ పెడుతూ అలహాబాదు హైకోర్టు స్పష్టీకరణ ఏమని చేసిందంటే, మతం మారితే ఎస్సీ హోదా కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది. ఇతర మతాల్లోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రాజ్యాంగాన్నే మోసం చేయడమని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సంబంధిత రాజ్యాంగ నిబంధన 1950ని ప్రస్తావించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాల వారిని ఎస్సీ వర్గానికి చెందిన వారిగా గుర్తించడం సాధ్యం కాదని ఆ నిబంధన స్పష్టం చేస్తుందని తెలిపింది. అంటే హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా, అంటే క్రిస్టియానిటీ కనుక తీసుకుంటే, ఎస్సీ ఎవరైనా క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకు ఎస్సీ హోదా కుదరదు అని చెప్పి అలహాబాదు హైకోర్టు అయితే స్పష్టం చేసింది. సుసాజ్, కేపీ మను, సి సెల్వరాజ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ మతాంతీకరణ తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రిజర్వేషన్ భావనకే విరుద్ధమని పేర్కొంది. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ వర్గాలకు ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారంటే, వాళ్ళు రాజకీయంగా వెనుకబడిపోతున్నారని, ఉద్యోగరీత్యా వెనుకబడిపోతున్నారని, చదువుల రీత్యా వెనుకబడిపోతున్నారనేటువంటి ఒక భావనతో వాళ్లకు రిజర్వేషన్ అనేది కల్పిస్తే వాళ్ళు రిజర్వేషన్ అక్కడ వాడుకుంటూ మతాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అలా ఎవరైనా కనుక ఎస్సీ సామాజిక వర్గం నుంచి క్రిస్టియానిటీకి కానీ లేదా ముస్లిం సామాజిక వర్గానికి కానీ మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఉదాహరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ హోదాను పేర్కొంటూ హిందూ, బౌద్ధ, సిక్కేతర మతాలను పాటిస్తున్న వారి వివరాలను సేకరించాలని, వారు ఎస్సీ గుర్తింపును వాడుకోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక మైనారిటీ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఎవరైనా ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్స్గా కానీ ముస్లిమ్స్గా కానీ మారారంటే వాళ్లకు కులం పరంగా వస్తున్నటువంటి ఆ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయబడుతుంది. అవి ఆ హోదా కుదరదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రివిలేజెస్ ఏదైతే ఉంటాయో అవి కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది. అదేవిధంగా స్పష్టం చేస్తూ జిల్లాల కలెక్టర్లకు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, సాంఘిక మైనారిటీ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు కూడా లెటర్ రాసింది. ఏమని? సో ఎవరైతే ఎస్సీలుగా ఉండి మతం మార్చుకున్నారో వాళ్లకు ఎస్సీలకు వచ్చేటువంటి హోదా ఏదైతే ఉందో వాటిని రద్దు చేయండి, అది కుదరదు. సో ఎందుకు కుదరదంటే, సో ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉదాహరిస్తూ వాళ్ళకు అలా తీర్పు వచ్చింది కాబట్టి, సో సుప్రీంకోర్టు యొక్క తీర్పును గౌరవిస్తూ అలహాబాద్ హైకోర్టు అయితే స్పష్టం చేసింది, లెటర్ కూడా రాసింది. సో ఇక మీదట ఎవరైనా ఎస్సీలుగా ఉన్న వాళ్ళు మతాన్ని మార్చుకుంటే ఆ రిజర్వేషన్ అనేది వర్తించదు అనేటువంటి ఒక వార్త అయితే ఉంది. సో మతం మార్చుకునే ముందు కులానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది విద్యకు కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, లేదా రాజకీయంగా కావచ్చు, ఇలాంటి బెనిఫిట్స్ అంతా పోతాయి. సో ఇవన్నీ మనకు వద్దు అనుకుంటేనే మతం మారాలి, అవన్నీ కావాలి అనుకుంటే మతం మారకుండా పుట్టినటువంటి మతంలోనే కంటిన్యూ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే సో ఈ తీర్పు అయితే కనుక స్పష్టం చేసింది. సో ఇక మీదట రాజకీయాల కోసం, స్వలాభాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాలు మార్చుకుంటున్న వాళ్ళు ఒకసారి ఈ తీర్పును చదివితే బాగుంటుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.